ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ. ఏంటిరా మళ్ళా ఇవన్నీ ఏంటి ఇవన్నీ ఇవన్నీ మంచిగానే ఏంట్రా అది చూడు రావడదా ఇది మళ్ళా దొరకత్తది పొద్దుగాలనే దొరుకుతాయి ఈ బండదేమో 10 దాకా లేవది ఊరోళ్ళు చెప్పింది వాడకట్టోళ్ళు చెప్పింది నా బతుకు పాడుగాను దీన్ని చేసుకొని ఏం లేదే ఈ మరకలు పోతలేవని గట్టిగా రుతున్నా. అవునా మంచిగానే రుతున్నా, రుతగానే పోతున్నాయి అవి. నిజమా? తోముతున్నానే బకెట్లో పోసుకోవాలి, బకెట్లో కడుగుతా. తమ్ముడు కట్టాను ఏం చేస్తాను కరెంట్ బిల్ కోసం. ఆ పట్టగుండు మీద మెల్ల కొట్టుకుంటాను, కొంచెం గట్టి కొట్టుకో. సాయం చేయమంటావా? కరెంట్ బిల్లు బాగా వస్తుంది. ఆయన కడతానే చేస్తుండే, ఆయన కడతాడా చేస్తాడా? మంచిగా తుప్పు నీళ్ళు, ఆ వాటికి అంత నీళ్ళే ఉన్నాయి. దొరుకుతున్నా బాగా కూర్చుంటాను కానీ ఆ పోరడు అంత ఎత్తు పెరిగిండు. కొంచెం ఆలోచన ఉందా వాళ్ళ గురించి? మనకు ఒక పిల్లని చూద్దామని, ఒక సంబంధం చూద్దామని. తప్పుడు చేయవు, అప్పుడు ఏం చేయాలి? నల్లి లెక్క కూర్చుంటాను. మరి వాడు ఏం పని చేస్తానని చేయాలి, ఏమని చెప్పాలి వాళ్ళకు? ఏం పని ఎందుకు చేస్తాడు? మోటార్ల పని చేయబట్టే ఇంకేం పని చేస్తాడు వాడు? ఇంత తింటుండు నాతోటే కలిపిస్తున్నాని, ఇంత తింటుండు నాతోటే కలిపిస్తున్నాని. నువ్వు అట్లే ఉన్నావు, వాడు అట్లే ఉన్నాడు. నేను ఉండ ఈ ఇంట్లో. వాడు ఇంత తింటుండు, వానికి ఎవడు పిల్లని ఇస్తాడు? వాడు ఇంత తింటుండు, వానికి ఎవడు పిల్లని ఇస్తాడు? ఏంటి వాడు ఇంత తింటున్నాడు? దిష్టి పెట్టబట్టి వాడికి నువ్వు తెచ్చి పెడతానవా? నేను తెచ్చి పెట్టకపోతే ఎవరు తెచ్చి పెడుతుండే? ఓ నువ్వు బాగా తీసుకొచ్చి పెడతాను మా అందరికని. సరే కానీ ఇంకా రచ్చక్కల ఊరికి పోయి పిల్లని చూసుకరా, లేకపోతే నీకు ఎవరో ఉంటుంది. అందరు చెప్పిన ఇంట్లో, అందరు చెప్పిన ఇంట్లో, అందరు చెప్పిన ఇంట్లో, అందరు చెప్పిన ఇంట్లో ఇల్లట పోకురా 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 అన్నారు. ఈ మొద్దు దాన్ని చేసుకొని ఈ మొద్దు దాన్ని చాలాలి, ఆ బాడుకవు కానీ చాలాలి. ఈ మొద్దు దాన్ని చాలాలి, ఆ బాడుకవు కానీ చాలాలి. ఏమో గునుగుతున్నావు, పోతా పోవా? పోతా పోతా. అక్క బాగా వేటు నీకు పిల్లని చూసుకురాను ఏంట్రా? సరే కానీ నీకు అరటి పండు చూసి వచ్చే వరకు అరటి పండు వదిలేసారు అక్క. బాగా తెచ్చిండ్రు అప్పుడు తెమ్మంటే. ఎందుకు దొరకదు? బాగా పోయినాక ఎన్నో ఒక వెనుకలు అడగస్తాడు. వచ్చే వరకు మొత్తం కథం చేసి పెట్టారు అరటి పండు, లేకపోతే మళ్ళీ తింటా అంటాడు. తొందర తొందర తింటారు బాగా. అరటి పండ్లు ఉన్నాయే? అరటి పండ్లు లేవు, అయిపోయినాయి. ఆకలి అవుతుంది. వాసన చూసుకో. అవి ఎక్కువ. ఓ బాగా పని చేసేటోళ్ళు లెక్క అరటి పండ్లుగా ఉన్నట్టు అరటి పండ్లు.
చేసుకుంటే మొద్దు పడకావు కానీ బోనస్ వచ్చిండు. వారికి లగ్గం నేనే చేయాలి. ఈ అరటి తొక్కలు నేనే తినాలి. ఏం చెప్తున్నావు ఇంక ఇక్కడ? ఏం లేదు, ఆకలి ఈ తొక్కలు తింటున్నా. పోయిన పని అయిందా కాలేదా? అయింది అయింది. ఏం చెప్పారు వాళ్ళు? ఏం చెప్పకపోతే మెల్లగా తింటే ఎత్తిపోతుందా? అరటి తొక్కలు కూడా అంత బాధనా? మింగో అయితే పిల్లని చూసినా మంచిగా ఉందట, గుళ్ళ లగ్గం చేస్తా అన్నారు వాళ్ళు. అదే ముచ్చట చెప్తా అంటే నాకు అరటి పండితో తొక్కిచ్చినావు. అంతా తింటారు అరటి తొక్కలు, ఎవరో ఒకరు తింటారు. ఎంత అదృష్టం ఉండాలో. అదృష్టం అరే తమ్మి, ఇంకేదో నీ లగ్గం అవుతుంది. అన్న నమస్తే. ఏం చెప్పాను నా బాధ? నువ్వు మంచిగా తృప్తిగా కూర్చున్నావు. నా పెళ్ళతోట అది గోస అవుతుంది నాకు. ఇగో సామాన్లకు నేనేమో పొద్దుగాల బోరి కట్టుకుని నీళ్ళు కొట్టుకొచ్చినా ఎంత గిట్టలేదు. ఇంకో నా పెళ్ళ నా బామ్మదే ఉండే. ఇప్పుడు నా బామ్మదికి లగ్గం చేసిన దానికి కూడా నేనేం చేయాలి? నాదేం బతికిది? నువ్వు తింటావంటే నువ్వు కూడా ఏమో సపోర్ట్ చేస్తలేవు. మాట్లాడి మాట్లాడి ఆడి ఆడి ఆడోళ్ళకి అయిపోయింది నేను. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. ఏమో జాక్కోవాడికి చూడలేదు అనుకుంటున్నావా? లేదు లేదు, ఇది పెట్టేస్తున్నా. సరే కానీ అన్ని మసాలాలు తీసుకొచ్చినావా? అన్ని తెచ్చింది. ఇగో జాజికాయ, జాపత్రి, లవంగాలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు అన్ని తెచ్చిన. అవన్నీ ఎందుకు తెమ్మన్నా తెలుసా నీకు? నాకు గంత తెలివెక్కడిది. రేపు ఏంటిదో తెలుసా? ఇవాళ బేతారం అంటే రేపు శుక్రవారం. మాకు తెలియదు శుక్రవారం అని నువ్వు చెప్పాలి మాకు. ఏంటిదే మరి? ఏంది ఏంటిదో తెలియదా నీకు? ఏంటిదో తెలియదే. ఏంటిదో తెలియదా? ఇవే తెలియదు నీకు. గట్టి కుంకులు గోడవలు తెలియదని చెప్పకపోతే ఏంటి? రేపు నీ బర్త్డే కావచ్చు కదా? నా బెర్త్డేనా? ఇంట్లో ఉంటానవా లేకపోతే ఏదైనా ఉంటానవా? నీ బర్త్డే కాకపోతే రేపు నేను నీ చేతిలో చస్తా, అదేనా? ఏంటి అంత తొందర ఏం లేదు కానీ కొంచెం టైం ఉంది. ఈ పనులన్నీ ఎవరు చేయాలి? ఏంటిదే చెప్పు, అది నువ్వే. ఏంటిదో? మన పెళ్లి రోజు. అదొకటే తక్కువైంది. సాగు కంటి ఏంటిదో చెప్పు. అది కత్తలేదే. నీ దండం పెడతానే, కాలు మొక్కుతానే, యాది కత్తలేదే. నీ ముఖం యాదకత్తది నీకు. రేపు మా తమ్ముని బర్త్డే. నా బర్త్డే నాకు యాదికి లేదు. గవాని బర్త్డే అంటే యాదుకుంటుందే. నీకు యాది లేకపోతే పర్లేదు కానీ వాడి బర్త్డే నీకు యాది ఉండాలి. యాది పుంచుకుంటే ఇంకా యాది పుంచుకుంటా. రేపు పొద్దుగానే పోయి మటన్ చికెన్ రెండు పట్టుకొని రా. వానికి ఇష్టమైనట్టు అంటి పెట్టు. రేపన్నా నువ్వు అండి పెట్టి రాదే. ఏంది ఇంకోసారి అను? అనా అనా నేనే అండి పెడతా. నేనే అండి పెడతా. నేనే అండి పెడతా. దానికి ఇంకోసారి అన్నావు అనుకో, చెమడాలు కూడా తీస్తా బిడ్డ. బాగా అవుతున్నావు. ఓ మనిషి, పోయి అట్టమైనా మాకు ఆకలి అవుతుంది అనుకుంటున్నావా? ఈ బాటిల్ ఎదురుగా పెట్టుకొని కూర్చున్నావు. అత్తున్నా ఏం తెట్టుకోదంటే దాని పని. అరే ఇంటికి కొత్త పిల్ల వచ్చింది, తొందర పెడదామని లేగలేదు. వాళ్ళకు నేను చేసి పెట్టాను, వాళ్ళు నాకు చేసి పెట్టాను. ఆకలి అవుతుంది. అక్కడ కూర్చొని చేస్తాడు మళ్ళా. చికెన్ మటన్ తెచ్చినావు, చేపల కూరేది. ఇగో నేను కూడా కూర్చొని తింటానే మీతోటి. మాసాలని నువ్వు కూర్చొని తింటే అందరికి అన్నమై వెళ్తారు. తొందర ఆకలి అవుతుంది. తినగా మీరు తిండేది అక్క. అన్నం పెట్టు. అరే తొందర పెట్టు, పొలకు పెట్టు. పెడతా గిల్ల కొద్దిగా ఉప్పు తక్కువైంది. ఉప్పు తక్కువైందంటే ఎంత మళ్ళా మనకేదో పెట్టేటట్లేడు. నేనన్నా పెట్టపట్టు. ఇక వచ్చింది కదా పెట్టేదా. అవతల వారేసాట, ఇది అవతల వారేసాట. ఏ మనిషి ఏందో పెట్టుకుంటే అలా పోతూనే ఉంటాడు. తొందరగా పోతా కానీ సరే
నవ్వన్నో ఏడవన్నో అర్థమైతే లేదు. నా ఇంట్లో నేనే కూర దొంగతనం చేసుకోవాలి, లేకపోతే ఈ బండది ఆ బండ పడక మొత్తం తింటాడు. ఏమో నేను కోటర్ తెచ్చుకొని నేను రోడ్డు మీద కూర్చొని తాగుతా. కాటు వేసేనా కళ్ళలో గంగ పొంగేనా ఈ నడి బజార్లో కూర పెట్టుకొని మంద అవుతున్నావు. అసలు నేను ఎట్లేడు అన్నో కూడా అర్థమైతలేదు రావో. అప్పుడు రా ఆ బండదాన్ని చేసుకోకురా అని నువ్వు చెప్పినవురా, మీ నాయన చెప్పిండ్రా. అయినా ఇల్లుటం పోతా అక్కడేమో గడ్డ దొరుకుతుంది అనుకున్నా. ఆ మొద్దుది పొద్దుగాల ఇల్లు ఉడిపిస్తుంది, బోలు దోమిపిస్తుంది, బాసన్లు కడిగిపిస్తుంది, దాని బట్టలు ఉతికిపిస్తుంది. సరే పెళ్ళా నేను చేస్తున్నా, దానిలో ఏమి ఇబ్బంది లేదనుకో. ఆ మొద్దు బాడుక ఉన్నాడు వాడు, ఆడు తెలుసు కదా మోటార్లు చేస్తాడు, మోటార్లోడు బామ్మారిది మొద్దు గడమని పేరు తీయకు నాకు మంట పుట్టుకొస్తుంది. ఆడేం చేస్తాడో తెలుసా, గింత తింటారా. ఆడెంత పోతాడేమో భయకాన్ల కానీ గీత తింటాడు. ఆని బట్టలు ఉతకాలి. సరే నా పెళ్ళాం తమ్ముడు కదా అని వాణి కూడా ఉతికినా. ఇప్పుడు ఆయనకి లగ్గమంట చేసిన దాని ఉతకాలి అని బర్త్డేనట్టు అయ్యాడు. 2 కిలోల మటన్ తెచ్చిన ఆ మొద్దు పాడుకావు అని పెళ్ళాం ముగ్గురు కూర్చొని అయితే ఆయనతో ఇప్పుడు ఇంత కూర ఇంత కూర అని అడిగిన మేము తిన్నాక నువ్వు ఇందుకు ఆగిపో అని అన్నదిరా. అయితే నా గురించి ఎత్తుకొని వచ్చి తింటున్నారా. నా బతుకు పాడు కానీ నా బతుకు పాడు నేను దాని దగ్గరికి కోరా, మొత్తం దాని దగ్గరికి కోరు. అది ఇట్లుంటుంది. దాన్ని చూస్తేనే భయం అవుతుంది నాకు. ఇంటికే పోను. నువ్వు చెప్పు వాళ్ళకు ఇక రాడట బాయిలో దూకి చచ్చిపోతున్నాడు అని చెప్పు. నేను పోను, దాని దగ్గరికి పోను. అరే ఎడవకరా సీనా, నాకు ఒక ఉపాయం వచ్చింది. నువ్వు ఒక 4 రోజులు ఆడుకోకురాను, వాళ్ళ రోగం తిరుగుతుంది. మీ బామ్మరిది కానీ మీ భార్యది గప్పుడు తెలుస్తుందిరా. నువ్వా మనం మాట్లాడదాం. నేను ఏడుకోవాలరా మరి. నువ్వు రారా, నేను చెప్తుందా. నేను ఏడుండాలి ఇప్పుడు. నేను సెడి చేస్తా రారా. మరి మీటికి కొట్టబోతున్నా ఈ మందు ఉన్నదా, ఇది కూడా పట్టకపోదమ్మా అని సీసా తోపట్టి తాగుదాం. ఏంది అక్క ఎక్కడ పని ఎక్కడ ఉంది, బాగా రాలేదని ఇంకా ఏమో ఏదో 2 రోజులు అయితే ఇంకా రాకపోయే. 2 రోజులు ఇంకా రాదు కదా. మరి ఎవరు చేస్తారు పని అంతా? ఎవరు చేస్తారే? ఎవరు చేస్తారు? అన్ని పెళ్ళని చేస్తుంది. ఎందుకు చేస్తుంది? నువ్వు లేవా? నేనెందుకు చేస్తారా? 2 రోజులు బావ చేయలేదా? నీ పెళ్ళంతో చెప్పి. బావ 2 రోజులు పని చేయడానికి ఉంచుకుంటామే, ఆయన పోతే ఎవరు చేయాలి? నువ్వే చేయాలి. ఏంద్రా నేనెందుకు చేస్తా? నీ పెళ్ళం ఉంది కదా, నీ పెళ్ళంతో చెప్పి. అది ఎందుకు చేస్తుంది? ఏంద్రా నీ పెళ్ళంతో చెప్పి కూడా నన్ను ఏమంటాను? నేనెందుకు చేస్తా? అని నేను నాకు ఏదని తెలియదా నీకు? నువ్వెట్లా కూర్చున్నావు, నేను కూడా గట్టిగా కూర్చొని తింటా. అదేంది చేస్తుంది అక్క? ఇల్లడికి ఏం చేసుకున్నాం, బావను పని చేస్తాడని తెచ్చుకున్నాం. బావతను ఎందుకు వచ్చినావు? బావతను చేపిద్దామని వచ్చినావు. ఇక బావే లేడు, నువ్వు చేయి. మా ఆయన చెప్పింది కరెక్టే. ఏంద్రా నువ్వు మాట్లాడేది? అక్క ఇల్లడికి ఏం చేసుకునే బావను మనం పని చేస్తాడని తెచ్చుకున్నాం. మరి బావే లేడు, పని చేస్తాడు. బావనే రోజు చేయాలి, నువ్వే చేయాలి. పని చేస్తే చేయి, లేకపోతే బావ దగ్గరికి పో. సరేనానే? అవునండి, నిజమే కదా. పని రోజు చేయాలి, చేయాలి. చెయ్యి పా. హలో, ఎక్కడున్నారండి? లేదురా, నేను దగ్గర మాట్లాడుతున్నా. అన్న ఈయన ఫోన్ నీ దగ్గర ఉందేంది? నేనే ఒక 4 రోజుల కింద రోడ్ మీద కూర్చొని ఏడుతుంటే నేనే ఇంటికి తీసుకొచ్చిరా. చనిపోతా అని చెప్పేసి నేను చనిపోతా, నేను బతుకా అంటే నేనే ఇంటికి తీసుకొచ్చిరా.
అవునన్నా నిన్ను ఎంత పెద్ద తప్పు చేసిండో నాకు ఇప్పుడు తెలిసిందన్న. ఆయన పోయి 4 రోజులు అవుతుంది. ఆయన చూడాలనిపిస్తుంది అన్న. కొంచెం మా ఇంటికి తీసుకురావన్నా. ఆయన కూడా చాలా బాధపడ్డాడు. బాధపడితే ఒక 4 రోజులు ఆగు, నీ విలువ తెలుస్తుంది అని చెప్పిన. తీసుకొస్తారా? తప్పకుండా తీసుకొస్తా. నాకు ఇప్పుడు తెలిసిందన్న ఆయన విలువ. కొంచెం తీసుకురా అన్న. తప్పకుండా తీసుకొస్తా. సరే అన్న, తొందర తీసుకురా. సరే. రారా సీనా, రారా రారా, నీ పెళ్ళ మారిందిరా, రారా 2 సార్లు ఫోన్ చేసిందిరా. రారా సీనా, రా. ఏడోకురా, నీ భార్య ఫోన్ చేసిందిరా, మారిందిరా సీనా. మారి నన్ను క్షమించండి. నా తప్పేదో నేను తెలుసుకున్నానండి. నన్ను క్షమించండి. నన్ను క్షమించండి. ఏడువకి ఇప్పటికైనా నువ్వు మారినావు, అదే నాకు చాలు. ఈ బండబాడుకవుతో నీకు ఉంటావా? ఉండనండి. పా మన ఇంటికి మనం పోదాం. పా సరే. సామాన్ తెపో. అతురా తిరుగుతాడు కాదు, మంచోడు కాదు. నువ్వు సామాన్ తెపో. ప్లాన్ వర్కౌట్ అయిందిరా.